ఎలక్షన్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. ఈ ఈవీఎంస్ అనేవి కేరళలో 1982లో ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద తీసుకొని వచ్చారు. లేటర్ ఆన్ 2004 జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి మనం కంటిన్యూగా ఈ ఈవీఎంస్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో కొంతమందికి ఈ థాట్ వచ్చే ఉంటది, ఈవీఎంస్ హ్యాక్ అవుతాయా లేదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి స్పందిస్తూ ఏం చెప్పింది అంటే, ఈవీఎంస్ అనేవి స్టాండ్ అలోన్ మిషన్స్, అంటే వేరే వైఫై కానీ ఇంటర్నెట్ కానీ డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వవు. సో ఇలా డైరెక్ట్ గా కనెక్ట్ కాని వాటిని హ్యాక్ చేయడం చాలా కష్టం. అండ్ ఆల్సో 2019 దగ్గర నుంచి ప్రతి ఈవీఎం కి ఒక వివిప్యాట్ అటాచ్ చేశారు. అంటే మనం ఎవరికైతే ఓటు వేస్తున్నామో ఆ సింబల్ 7 సెకండ్స్ మనకి వివిప్యాట్ పైన కనపడుతూ ఉంటుంది. సో మనకు కూడా ఐడియా రావాలని చెప్పేసి వివిప్యాట్స్ అటాచ్ చేశామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. బట్ నార్మల్ పీపుల్ ఎవరైతే ఈవీఎంస్ కి అగైనెస్ట్ ఉంటారో వాళ్ళు ఏమంటున్నారు అంటే, టోటల్ ఓట్ కౌంట్ ఎంత అయితే ఉందో ఆ టోటల్ ఓటు కంటే ఎందుకు ఎక్కువ ఓట్స్ పోల్ అయ్యాయి, ఈవీఎంస్ హ్యాక్ చేయకుండా ఇది ఇంపాసిబుల్ అని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఈ జనరల్ ఎలక్షన్స్ లో ఈవీఎంస్ వాడటం మంచిదా ఆర్ బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ ఉంటే మంచిదా? థింక్ అండ్ కామెంట్. జై హింద్.